ఫోన్ ఓపెన్ చేస్తే చాలు ఏదో ఒక వల్గారిటీనే వస్తుంది. పనికొచ్చే న్యూస్ కన్నా కూడా పనికిరాని న్యూస్ ఎక్కువ అవుతుంది. అంటే ఈ మధ్య కాలంలో చాలా ఈ రీల్స్ అమ్మాయిలే కనిపిస్తున్నారు. అది కావాలని వాళ్ళు ఫేమ్ అవడం కోసం ఎంత ఎక్స్టెన్షన్ కైనా వెళ్తారా అనేది అర్థం కావట్లేదు. ఏంటి అంటే ఒక్కొక్కసారి అనాలనిపిస్తుంది, నేను పేరెంట్స్ ని బ్లేమ్ చేయాలని కాదు, అరే వీళ్ళ పేరెంట్స్ చూస్తే ఏమనుకోరా, వీళ్ళ ఇంట్లో వాళ్ళు చూడరా, ఏదో ఒక స్టేటస్ అయితే వాళ్ళు చూడకుండా మనము చేయొచ్చు. ఇన్స్టా అనేది రీచ్ మామూలుగా ఉండదు, రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతోనే చేస్తాం. సరే పేరెంట్స్ ఒప్పుకున్నారు, ఇరుగు పొరుగు ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ వీళ్ళంతా చూస్తే ఏమనుకుంటారు. నిన్ను చూసాను అమ్మాయి ఇందు కొట్లాడుతుంది, అమ్మాయి తాగేస్తుంది, అక్కడ తెలుస్తుంది అసలు. చాలా వరకు మ్యూట్ చేశారు వాయిస్ అంతా. మరి అమ్మాయిలు ఎందుకలా తయారవుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఈ రోజుల్లో. పబ్లిక్ గా చేస్తున్నారు, పర్సనల్ గా చేసినా కూడా చాలా బీభత్సంగా చేస్తున్నారు అమ్మాయిలు ఇలా చేస్తున్నారు. ఇప్పుడు మేము ఇంట్లో మామూలుగా రీల్ అంటేనే ఇంట్లో వాళ్ళు తిట్టేలా ఉంది, ఏంటి వేషాలు వేస్తున్నావా అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇలాంటి అవును పేరెంట్స్ అలానే ఉన్నారు. ఒక ఆవిడ ఉంది, తల్లి కూతుర్లు చేస్తున్నారు. ఆ తల్లి ఎవరో కూతురు ఎవరో తెలియట్లే కొంతమంది అయితే. అది చూడటానికి బాగుంటే పర్లేదు, ఇంకొంతమంది ఒక ఆవిడైతే వాడు కొడుకుతో చేస్తుందండి. ఒక 10 years బాబాడు ఎలా చేస్తున్నారంటే అసలు వెళ్ళి కొట్టాలన్నంత కోపం వస్తుంది. ఎందుకు మరి చూసి పెద్దోళ్ళు ఎందుకు అడగట్లేదంటే, ఏం అడిగినా కూడా మా ఇష్టం అన్న ఒక రైట్స్ ఇచ్చేసారా గవర్నమెంట్, లైక్ కోర్టు ఇచ్చేసిందా? దీని గురించి చర్యలు తీసుకుంటే బాగుంటది అనేది నా ఇంటెన్షన్. ఎందుకంటే జనరేషన్ ఇప్పటికే చాలా పాడైపోయింది, ఇంకా నెక్స్ట్ ఏమవుతుంది అనడానికి భయంగా చూస్తున్నా కానీ మీరు చూడటం మానేయండి అంటున్నారు. అంటే ఇప్పుడు చూసే వాళ్ళ కోసం నేను చెప్పాలనుకుంటున్నారు, నిజంగానే చూడటం మానేద్దాం, వాళ్ళది అంటే అన్బ్లాక్ చేద్దాం లేదా అన్ఫాలో చేద్దాం. మనం చూసే వాళ్ళు కూడా మన బాయ్స్ కావచ్చు గర్ల్స్ కావచ్చు, నేను ఒక్కరినే బ్లేమ్ చేయట్లేదు, చూసే వాళ్ళు కూడా అదే ఏం చేసి ఉంటుంది అని చూడాలని చూసేస్తున్నారు అనమాట. సో చేసే వాళ్ళు కూడా మనకి వెళ్తుంది కదా రీచ్, అది గుడ్ ఆర్ బ్యాడ్, వ్యూస్ వచ్చినాయా లేదా, దాని పరంగా డబ్బులు వచ్చినాయా లేదా, అది ఏమైనా కానీ. సొల్యూషన్ అంటే ఏం లేదండి, టిక్ టాక్ ఎలాగైతే బ్యాన్ చేశారో అలా బ్యాన్ చేసి పడేస్తే బాగుంటది. అండ్ ఇంకొకటి ఇక్కడ కూడాను సెన్సార్ ఉండాలి, పరిమితి ఉంటే బాగుంటుంది అనేది నా ఇంటెన్షన్.